వినబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష. ఒకటి కాదు రెండు కాదు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్లు పెట్టి చూస్తా ఉన్నాయి. నీళ్లు నింప నీళ్లున్నా సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని బరువైతయ కరువైతను వెలియై కబలియై ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగా కనుమూయలేక. సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండా మరి 93 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కట్టుపల్లి పంపంలో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవాలి. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే జనగామని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకంటే నేను అడుగుతాను. వినబడలేదా గోదావరి